Hi students, today we are going to learn about poster. ఈరోజు మనము పోస్టర్ గురించి తెలుసుకుందాం. The question is given based on the environment and we can make the poster like this. And particularly they are given about the save water means we should write like this only. Otherwise, according to the question, we have to maintain. What is poster? Poster means nothing but targeting the audience. మనం ఆడియన్స్ని టార్గెట్ చేయటం, అట్రాక్ట్ చేయటం. సపోజ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద స్ట్రీట్, occasionally we see the wall posters and they attract us. వాట్ ఆఫ్ ద వే ఈజ్, అది ఏ విధంగా కానీ అవి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే అవి ఒక ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, ఒక చదువు గురించి కావచ్చు, ఒక బిజినెస్ గురించి కానీ, 50% ఆఫర్, 0% మజూరీ, బై వన్ గెట్ వన్, ఇట్లాంటి మనకి పోస్టర్స్ కనపడతా ఉంటాయి. అవి మన దూరం చూసినప్పుడు మనకి 5,000 గిఫ్ట్ ఇట్లా చూసినప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం. ఏంటి 5,000 గిఫ్ట్, ఏంటి 50% డిస్కౌంట్ అని మన దగ్గరికి వెళ్తాం. దగ్గరికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు ఆ మ్యాటర్ కంప్లీట్గా. అలానే మనం కూడా ఇక్కడ హైలైట్ చేయాలి పోస్టర్లో చూపించిన విధంగా. ఈ ఫస్ట్ హైలైట్ అంటే మనకు 4 రూల్ కాపీస్లో, అంటే 4 రూల్ కాపీ ఉంటుంది మనకి ఇంగ్లీష్ రాయడానికి, ఆ సైజ్ తీసుకోవాలి ఫస్ట్ హైలైట్ అంటే. సెకండ్ హైలైట్ అంటే 3 రూల్స్ సైజ్ తీసుకుని సరిపోద్ది. మూడోది మనం జనరల్గా ఏ విధంగా అయితే నోట్స్ రాస్తామో ఆ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సేవ్ వాటర్, సేవ్ ద ఎర్త్. ఇక్కడ సేవ్ అండ్ దూరం కూడా చూసినప్పుడు సేవ్ అని కనిపిస్తుంది. ఏంటి సేవ్, రక్షించమంటున్నాడు అని మనం దగ్గరికి వెళ్తాం. అలాగే నో సేవ్ అని కనిపిస్తుంది. అలాగే నో అని కనిపిస్తుంది, కాదు అంటుంది. స్టార్ట్ ఇది మనకి కన్ఫ్యూజ్ కాదు, కానీ ఆడియన్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఇటువంటి దానికి. కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ మనకు సేవ్ వాటర్, సేవ్ ద ఎర్త్, ఇక్కడ వాటర్ కింద కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం ఇస్ దేర్. ఈ పోస్టర్కి ఒక డయాగ్రామ్ కంపల్సరీగా అవసరం. 1 డయాగ్రామ్ ఈజ్ నీడెడ్. పోస్టర్కి ఒక డయాగ్రామ్ ఉండాలి. అలాగే ఏ ఆర్గనైజేషన్ ఈ పోస్టర్ ఇష్యూ చేస్తుందో ఆ ఆర్గనైజేషన్ పేరు పైన కానీ క్యాపిటల్ లెటర్స్తో, లేకపోతే కింద ఇష్యూడ్ బై అని ఇచ్చిన తర్వాత మనకి ఇష్యూ చేసినటువంటి అథారిటీ ఏదైతే ఉందో, సంస్థ ఏదైతే ఉందో, ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు కింద మనం రాసుకోవాలి. ఈ పోస్టర్ని మనం 2 భాగాలుగా చేసుకున్నట్లయితే అటు ఇటు సేమ్ వేవ్ లెంత్లో ఉండాలి. ఒకవైపు ఫుల్గా రాసి ఒకవైపు ఎంటీ పేపర్ ఉంచకూడదు. దీనికి కంప్లీట్ యూస్ 1 పేజ్, ఒక పేజ్ కంప్లీట్గా రాయాలి. మనం ఎగ్జామినేషన్ పేపర్లో ఒక పేజ్ రాయాలి. అలాగే బ్రేవిటీ పాటించాలి. బ్రేవిటీ అంటే ఏంటి? షార్ట్ సెంటెన్సెస్, షార్ట్ ప్లస్ షార్ప్, చిన్నగా ఉండాలి, ఎఫెక్టివ్గా కూడా ఉండాలి. ఇక్కడ సేవ్ వాటర్, సేవ్ ది ఎర్త్ అన్నప్పుడు మనకి ఇక్కడ స్లోగన్ ఇచ్చిన నో వాటర్ నో లైఫ్. అంటే నో అన్నప్పుడు ఏంటి నో అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దగ్గరికి వస్తే కానీ నో వాటర్ నో లైఫ్, వాటర్ లేకపోతే మనకి జీవితం లేదని వస్తుంది. దానికి ఏం చేయాలి? వాటర్ని ఏం చేయాలంటే స్టాప్. ఏం స్టాపేజ్ చేయాలి? లీకేజ్ ఆఫ్ ట్యాపుల్ని నుంచి లీకేజ్ ఉంటే కట్ చేయాలి. టర్న్ ఆఫ్ ద ట్యాప్స్ ఆఫ్టర్ యూజింగ్, మనం వాడిన తర్వాత ఆ ట్యాప్లు పరిశుభ్రంగా మంచిగా కట్టేసేయాలి. అలాగే స్టాప్ ఫ్రమ్ ద పొల్యూషన్, వాటర్ పొల్యూట్ కాకుండా చూసుకోవాలి, లేకపోతే అది వేస్ట్గా పోవాల్సి వస్తుంది, పారబోయాల్సి వస్తుంది. థ్రోయింగ్ గార్బేజ్ ఇట్ ద వాటర్, మనం గార్బేజ్ చెదారం నీళ్ళలోకి పడేయకూడదు. ఇది స్టాపేజ్. మరి వాట్ షుడ్ బి స్టార్ట్? మనం ఏం స్టార్ట్ చేయాలి అంటే లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ వాషింగ్. మనం తక్కువ వాటర్ని, సాధ్యమైనంత వరకు తక్కువ వాటర్ని మనం వాడుతూ ఉండాలి వాషింగ్ కోసం. అది వెహికల్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, పశువులు కట్టడానికి కావచ్చు, వేటికైనా సరే మనం వాటర్ తక్కువగా యూసేజ్ చేయాలి. యూజ్ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్స్, మన పొలాలకి, తోటలకి, వాటికి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ పెట్టుకున్నట్లయితే వాటర్ తక్కువ యూసేజ్లో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా మీకు ఇంకేమైనా ఇఫ్ యూ హ్యావ్ సమ్ మోర్ ఐడియాస్ అండ్ యూ క్యాన్ అండ్ అప్లై వాట్ ఎవర్ యూ హ్యావ్ ద ఐడియాస్. బట్ ఒక పోస్టర్కి ఒక డయాగ్రామ్ చాలు, హైలైటింగ్స్ కావాలి, ఇష్యూడ్ బై కింద ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ నెంబర్స్, ఇట్లాంటి గ్యాప్స్ మనం వాడుకోవచ్చు. ఈ గ్యాప్స్ని సాధ్యమైనంత వరకు పూర్తి చేసే విధంగా తీసుకోండి. ఈ లెటర్సే కొంచెం పెద్దగా రాసుకోండి, ఇది సెట్ అయిపోతుంది.
ఒక ప్రీ ప్లాన్ ప్రకారంగా మనం పోస్ట్ వేసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్లో కంప్లీట్ 5కి 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.